లైనెక్స్ లో బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే కమాండ్స్ గురించి తెలుసుకోవడానికి జాబ్స్ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఫైల్స్ అనేది కాపీ చేస్తున్నాను, నాకు ఆ ఫైల్ కాపీ అవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకు నేనేం చేశానంటే Ctrl+Z అని టైప్ చేశాను. ఇప్పుడు Ctrl+Z అని టైప్ చేయగానే నా రన్ అయ్యే కమాండ్ అనేది స్టాప్ మోడ్ లోకి వెళ్తుంది, అది బ్యాక్గ్రౌండ్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ లో స్టోర్ అయిన కమాండ్స్ ని తెలుసుకోవడానికి జాబ్స్ అనే కమాండ్ యూజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్స్ అని టైప్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే కమాండ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నేను కాపీ కమాండ్ అనేది ఫైల్స్ కాపీ చేస్తున్నదా అది స్టాప్ మోడ్ లో బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. దాన్ని నేను మళ్ళీ రీరన్ చేయడానికి నాకు 2 ways లో రన్ చేసుకోవచ్చు. ఈదర్ ఫోర్గ్రౌండ్ లో అయినా రన్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్ లో అయినా రన్ చేయొచ్చు అట్ ఏ టైం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్గ్రౌండ్ లో రన్ చేయాలంటే FG% అండ్ జాబ్ నెంబర్ ఇస్తే ఫోర్గ్రౌండ్ లో యాజ్ యూజువల్ గా మనం కమాండ్స్ ఎలా అయితే రన్ చేస్తామో అదే విధంగా రన్ అవుతుంది ఫోర్గ్రౌండ్ లో, టెర్మినల్ మీద. ఇక్కడ నాకు ఆ కమాండ్ అనేది బ్యాక్గ్రౌండ్ లోనే రన్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఫోర్గ్రౌండ్ లో ఇంకో వర్క్ చేద్దాం అనుకుంటే ఫోర్గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయడానికి BG అండ్ %జాబ్ నెంబర్ ఇస్తామంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో కమాండ్ రన్ అవుతుంది. మీరు ఫోర్గ్రౌండ్ లో టెర్మినల్ లో మీరు ఇంకో వర్క్ చేసుకోవచ్చు, ఇంకో కమాండ్ మీద వర్క్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ టు దిస్ వీడియో, don't forget to like and share and subscribe to my channel. Thank you guys.